नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद के सांसद गोडाम नागेश और विधायक पायल शंकर ने जैनूर में एक आदिवासी महिला से बलात्कार के प्रयास के मामले में हिंदू समुदाय को निशाना बनाने का आरोप लगाया है। कल शाम विधायक कैंप कार्यालय में मीडिया कॉन्फ्रेंस में सांसद नागेश ने कहा है कि सरकार जैनूर झड़प मामले में आदिवासियों पर अंधाधुंध केस दर्ज करके उन्हें जेल भेज रही है। उन्होंने कहा है कि जब वे पिछले महीनों में 400 युवाओं के नारायण को धमकी दी और कार्यालय पर हमला किया तो उन्होंने आरोपियों को बचाया और पीड़ितों के खिलाफ मामले दर्ज किए। सुझाव है कि पुलिस को एक तरफा कार्रवाई करने से बचना चाहिए। स्थानिक विधायक पायल शंकर ने कहा है कि सरकार हिंदुओं को निशाना बना रही है और राजनीतिक लाभ के लिए दूसरे समुदाय को बचाने के लिए सरकार की आलोचना कर रही है। उन्होंने कहा है कि अगर निर्दोष आदिवासियों पर मामले दर्ज किया गए तो शांति और सुरक्षा व्यवस्था भंग हो जाएंगी। उन्होंने कहा है कि देश की सीमा पर तैनात एक जवान के परिवार की कपड़े की दुकान को दबंगों ने जला दिया और उन्होंने वहीं से फोन पर अपना दुख व्यक्त किया। उन्होंने कहा है कि उनका परिवार सुरक्षित नहीं है क्योंकि वो देश के लिए लड़ रहे हैं। संघटन ఘర్షణ వాతావరణం ఏర్పడిన తర్వాత మరి చాలా మంది అక్కడ పాల్గొన్నట్టుగా అందులో ఆదివాసీ యువకులు హిందూ యువకులు వేరే చేసినట్టుగా క్రియేట్ చేసుకొని కేవలం ఆదివాసీ యువకులపైననే ఈరోజు కేసులు కడుతున్నట్టుగా మాకు సమాచారం వస్తా ఉన్నది। మేము మొన్ననే చెప్పినాం, ఎందుకంటే ఒక ఆదివాసీ మహిళ పైన హత్య జరిగినటువంటి సందర్భంలో మరి మా ఆదివాసీ సంఘాలన్నీ కూడా నిరసన కార్యక్రమాలు చేస్తే ఆ నిరసన కార్యక్రమాల్లో ఇంకో వర్గం వాళ్ళు రాళ్లు వేయడం వల్ల అక్కడ ఘర్షణ వాతావరణం జరిగింది। అదే మే నెలలో జరిగినటువంటి సంఘటన, వడ్డారగూడలో జరిగినటువంటి సంఘటనలో ముక్కుమడిగా 400-500 మంది యువకులు పోయి వడ్డారకారులైనటువంటి వాళ్ళందరినీ కొట్టడం, అక్కడ హనుమాన్ మందిర్లో దాడి చేయడం, చెప్పులతో అక్కడ తొక్కడం ఆ రోజు జరిగింది। ఆ రోజు ఎవరు కారకులో ఈ ప్రభుత్వానికి తెలుసు। ఈ ప్రభుత్వమే ఆనాడు వారిని రక్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది। ఈ ప్రభుత్వమే అరెస్ట్ కాకుండా సరెండర్ చేయించినటువంటి విషయం। ఆ రోజు ఒకవేళ మంచి యాక్షన్ తీసుకున్నట్టయితే ఆ రోజు 100 మందిలో ఉంటే 10-12 పైన కేసులు పెట్టి తూతు మంత్రంగా చేయడం, పూర్తిగా వాళ్ళ కొమ్ము కాస్తున్నట్టుగా మాకు క్లియర్ కట్ గా కనబడతా ఉన్నది। ఈ కేసులో కూడా అమాయకమైనటువంటి ఆదివాసుల పైన ఈరోజు ఎక్కడో కేవలం ఒక వర్గానికి సంబంధించినటువంటి ఆస్తులే ధ్వంసమైనట్టు, ఆస్తి నష్టమైనట్టుగా ఈరోజు క్రియేట్ చేస్తా ఉన్నారు। అక్కడ 2 వర్గాల వారి యొక్క ఆస్తులు కూడా పోయినట్టుగా మేము పత్రికల్లో పేపర్లో చూస్తాం। నేను ఒక ఆదివాసిగా అంటే ఇక్కడ మా ఆదివాసి మహిళ యొక్క మాన ప్రాణాలు మీకు విలువలు లేవా? మీ ఆస్తుల యొక్క విలువలు కడతారు కానీ ఆదివాసుల యొక్క మాన ప్రాణాలను ఎందుకు మీరు ప్రభుత్వం దాన్ని పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తుంది? మీ ఆస్తులకు మీకు కావచ్చు కానీ మాకు మానవ ప్రాణాలు చాలా ముఖ్యం। ఆ ఉద్దేశంతో
ఆ ప్రాంత ఆదివాసీ గిరిజనులందరూ కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి విషయం తెలుసు. కానీ ఈ సంఘటనలో కేవలం ఆదివాసీ యువకుల పైననే ఈరోజు కేసులు పెట్టే కార్యక్రమం ఉంది. అక్కడ పోలీసులు ఎవరిని అలో చేయకుండా కొందరు ఆ వర్గం వారిని వెంటేసుకొని ఎవరెవరు చేయించారో, ఎవరు ప్రముఖులు అనే విధంగా వాళ్ళ ద్వారా అడ్రస్లు ఆచూకులు చూసినటువంటి విషయాలు కూడా మాకు వస్తా ఉన్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే చాలా గ్రామాల నుంచి, చాలా మండలాల నుంచి మాకు సమాచారాలు వస్తా ఉన్నాయి. పోలీసు చేస్తా ఉన్నారు. కేవలం మా ఆదివాసుల పైన కక్ష కట్టి ఈరోజు కేసులు పెడుతున్నారని చెప్పేసి మాకు సమాచారం వస్తా ఉన్నాయి. మేము ఈ సందర్భంగా ఎందుకంటే ఒక మంచి సామరస్యమైనటువంటి వాతావరణం ఏర్పడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. శాంతిగా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నాం. కానీ ఒకే పక్షాన వ్యవహరిస్తే సరైంది కాదు అనే విషయాన్ని ఈ సందర్భాన ఆర్మీలో దేశ రక్షణ కొరకు పనిచేస్తున్నటువంటి ఒక జవాన్ నాకు బార్డర్ నుంచి ఫోన్ చేసి ఆయన మాట్లాడినటువంటి మాటలు వింటే, ఫోన్లో మాట్లాడినటువంటి నాకే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఆ జవాన్ ఏమేం మాట్లాడిండో పత్రికా ప్రతినిధులకు కూడా ఈరోజు నేను మీకు అందరికి కూడా వినిపిస్తా. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ గారికి చెప్తున్నాం, సంబంధిత జిల్లా ఎస్పీ గారికి చెప్తా ఉన్నాం. మీరు కక్ష కట్టి అక్బరుద్దీన్ ఓవైసీ చెప్తున్నాడనో, అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్నాడనో, హైదరాబాద్ లో దారుల్ సలాం నుంచి ఆర్డర్లు వచ్చినట్టు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ మాత్రం హిందూ యువకులను హరాస్మెంట్ చేసే విధంగా మీరు ఏకపక్షంగా ఒకే వర్గంని మాత్రం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే రేపు జరిగేటటువంటి విషయాలకు మేము బాధ్యులం కాము. న్యాయం అందరికీ సమానంగా ఉండాలా. చట్టాలు హిందువులకు వర్తించవా, చట్టాలు ఆదివాసులకు వర్తించవా, చట్టాలు కొందరికి మాత్రమే వర్తించవా? పోలీసు వ్యవస్థ సమాధానం చెప్పాలా. మేమెప్పుడు కూడా శాంతి కాముకులం. ఏజెన్సీ ప్రాంతం శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాం. అక్కడ పరిస్థితులు చక్కబడాలని కోరుకుంటున్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కు మేము పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ హిందువులను అరెస్ట్ చేస్తే, హిందువులను రిమాండ్ చేస్తే ఎవరు అడిగే వాళ్ళే లేరే అనుకుంటే మాత్రం అది ప్రభుత్వ పొరపాటు. గత ప్రభుత్వం కూడా ఈ రకంగానే ఇబ్బంది పెట్టింది. ఎక్కడ కలహాలు జరిగినా ఒకే వర్గం వారు ఏంటంటే చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ జరిగినటువంటి వాస్తవాన్ని ఒకసారి మీరు చూడాలా. మేము అందుకే ఇప్పటికే ఎస్టీ కమిషన్ ని కూడా ఆశ్రయించినాం. అదేవిధంగా బీసీ కమిషన్ ఆశ్రయించినాం. వాళ్ళంతా కూడా ఈ 2 రోజుల లోపల అక్కడ పర్యటన చేస్తారు. అక్కడ ఒక మంచి వాతావరణ నిర్మాణం కావాలని కోరుకుంటున్నాం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా, ఎంత పెద్ద వాళ్ళైనా ఉపేక్షించేది లేదు. కానీ న్యాయం ఇరు వర్గాలకు జరగాల. కేవలం భయభ్రాంతులకు గురి చేసి ఏకపక్షంగా వాళ్ళు ఏ ఇళ్లని దొరికితే ఆ యువకుల్ని తీసుకొచ్చి పోలీసు కేసులలో ఇరికించి అరెస్టు చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. ఈ రోజు 70 నుంచి 80 మంది ఆదివాసీ మహిళలు అక్కడ వాళ్ళ ఇళ్లలో ఎట్లా పెళ్లిళ్ళు చేసుకొని ఉంచుకుంటున్నారు. అక్కడ ఆదివాసీ యువకులు ఈ రోజు ఆదివాసీ పెద్దలు చెప్తున్నారు, కనీసం 40 మంది ఆదివాసీ మహిళల ఆచూకీ లేదని చెప్తా ఉన్నారు. ఇది మామూలు సమస్య కాదు. ఎక్కడో జమ్మూలో, కాశ్మీర్లో చిన్న సమస్య జరిగితే, చిన్న గొడవ జరిగితే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ దేశానికి ఏదో జరిగినట్టు మాట్లాడేటటువంటి అసదుద్దీన్ ఓవైసీ 40 మంది ఆదివాసీ యువకులు ఎక్కడికి వెళ్ళిండ్రు, ఏ దేశానికి వెళ్ళిండ్రు? ఏదైతే దుండగుడు ఇంత గొడవకు కారణమైనటువంటి వ్యక్తి ఇక్కడ నుంచి మహిళలని అక్రమ రవాణా చేస్తున్నట్టు ఆయన మీద కూడా అనుమానాలు ఉన్నాయి. ఇది నిఘా వ్యవస్థ ఎటువైంది? ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎటువైంది? ఈ తెలంగాణ పోలీసు కేవలం ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకుల ఇంట్ల ముందనే ఉంటుందా? ఆదివాసీ మహిళల మీద దాడులు చేస్తే మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేయదా? ఆదివాసీ మహిళల్ని అక్రమంగా 30-40 మంది కనిపించకుండా పోతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? ఆదివాసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము అడుగడుగునా ప్రశ్నిస్తాం. ఆదివాసీ సమాజానికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఏకపక్షంగా జరుగుతున్నటువంటి నిర్ణయాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర డీజీపీ గారికి ఆదివాసుల తరఫున, ఇక్కడ ఉన్నటువంటి హిందూ యువకులందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము శాంతి కాముకులం, చట్టాన్ని గౌరవించేటటువంటి వ్యక్తులం. దయచేసి అందరికీ సమానంగా న్యాయం చేయండి. కానీ మేము రేపొక రోజు వేచి చూస్తాం. మీరు ఈ రకంగానే మేమేం చేసినా చెల్లుతుంది, హిందువులని ఎంత హరాస్మెంట్ చేసినా అడిగే వాళ్ళే లేరనుకుంటే మాత్రం రేపు జరగబోయేటటువంటి పరిణామాలకు మేము బాధ్యులం కాము. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఎందరో మంది రేపులకు గురైనా బయటకు చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఏదో అరకొర కేసులు బయటకు వస్తున్నాయి. అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఆమె మరణించిందని అనుకున్నారు. కానీ ఆ దేవుడి దయ వల్ల ఆమె బతికి బయట పట్టడం వల్ల ఆ ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చినటువంటి సంఘటన వాళ్ళదేదో తప్పు లేనట్టు, మిగతా వాళ్ళదే తప్పులు ఉన్నట్టు మీరు ఆ రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. దయచేసి అందరికీ న్యాయం చేయాల్సిందిగా రాష్ట్ర డీజీపీ గారికి ఈ జిల్లా ప్రజల తరఫున, ఆదివాసుల తరఫున, హిందూ యువకులందరి తరఫున విజ్ఞప్తి. ఆదివాసీ మహిళపై అత్యాచారం తర్వాత హత్య చేసే విధంగా ఆ యొక్క సంఘటన జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలంతా కూడా కోపాద్రిక్తులై అక్కడ జరిగినటువంటి ఘర్షణలో, ఆ జైనూరులో జరిగిన ఘర్షణలో ఇరు వర్గాల దుకాణాలు కాలినట్టు టీవీలలో, పేపర్లలో వార్తలు వచ్చినాయి. అంతకుముందు అదే జైనూరులో 300-400 మంది వచ్చి అక్కడ ఉన్నటువంటి వడ్డర కాలనీ మీద మొత్తం దాడి చేసి రాళ్లతో, కత్తులతో, మారణాయుధాలతో దాడులు చేసినటువంటి సంఘటన మేము ఆ రోజు చెప్పినాం. పోలీసులు ఉదాసీనత వైఖరిని అవలంబిస్తే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం ప్రశాంతంగా ఉన్నది, ఇక్కడ ఇబ్బందులు వస్తాయి, పోలీసు కొంత అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉన్నది అని చెప్పినాం. రాజకీయ ఒత్తిళ్ల వల్ల కేసులు నమోదు చేసి తూతూ మంత్రాలుగా అరెస్టు చేయించి ఆ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేశారు. 100 మంది దాడులు చేస్తే కేవలం 10 సంఖ్య వాళ్ళని మాత్రమే రిమాండ్ చేస్తారు. మిగతా వాళ్లకు కోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ దొరికే విధంగా పోలీసులు సహకరిస్తారు. ఈ రోజు జైనూరులో అక్కడ జరిగినటువంటి సంఘటనని కేవలం హిందూ యువకులను టార్గెట్ గా చేస్తూ కేవలం ఒక వర్గం వాళ్ళనే మాత్రమే రిమాండ్ చేస్తున్నట్టు మాకు సమాచారం వస్తున్నది. వాస్తవ పరిస్థితులు ఏం జరిగినాయో ఒకసారి వెళ్దామంటే కూడా పోలీసు వ్యవస్థ ఎవరిని కూడా మేము అనుమతిస్తలేమని చెప్తాం. ఒక పక్క చెప్తారు మేము ఎవరిని అనుమతిస్తలేమని, మరో పక్క ఎంపీటీకి సంబంధించినటువంటి నాయకులు వచ్చిపోతున్నారు, మరి అదేవిధంగా యూట్యూబర్లు వచ్చిపోతున్నారు. మామూలు చిన్న పోస్ట్ పెడితే సోషల్ మీడియాలో కేసులు పెట్టేటటువంటి పోలీసు వ్యవస్థ, ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ సెన్సిటివ్ ఇష్యూని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే యూట్యూబర్లు వాళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయి. మేము స్పష్టంగా రాష్ట్ర డీజీపీ గారికి, ఐజీ గారికి, ఆ అస్మాబాద్ జిల్లా ఎస్పీ గారికి చెప్పినాం. మేము ఎప్పుడు కూడా హింసను ప్రోత్సహించాం, కానీ మీరు అమాయకులైనటువంటి ఆదివాసులని ఇబ్బంది పెట్టారంటే మాత్రం మేము చూస్తూ ఊరుకోమని చెప్పినాం. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి రిమాండ్లు, అరెస్టులు చూస్తే కేవలం హిందువుల మీదనే కక్ష కట్టి రిమాండ్లు చేస్తున్నారా అన్నట్టు మాకు అనుమానం కలుగుతా ఉన్నది.